నమస్తే. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి కేసు ఫోన్ ట్యాపింగ్. ఇలాంటి సందర్భంలో ఈ కేసులో ఒక్కొక్క అంశం బయటకొస్తుంది. చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే చెప్పాలి. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ అస్త్రాన్ని ఉపయోగించుకుని ఎన్ని రకాలుగా అక్రమాలకు అరాచకాలకు పాల్పడ్డారు అనేది మనం చూస్తూ వచ్చాం. ఇలాంటి క్రమంలో మరొక ముఖ్యమైనటువంటి పరిణామం, ఈ కేసులో అరెస్ట్ అయి ఉన్నటువంటి మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు తాజాగా మళ్ళీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇలాంటి సందర్భంలో కోర్టు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఆ బెయిల్ పిటిషన్ని డిస్మిస్ చేసింది కోర్టు. ఇలాంటి సందర్భంలో మా సమయాన్ని వృధా చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో మీకు బెయిల్ ఇవ్వటానికి అవకాశం లేదు అని తేల్చి చెప్పేసింది. ఇటీవల కాలంలో కరీంనగర్లో తన తల్లి హాస్పిటల్లో ఉండగా రాధాకిషన్ రావుకి 6 గంటల అనుమతి ఇచ్చారు. ఇటువంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది మారింది. తరచూ బెయిల్ పిటిషన్లు వేయటం, ముఖ్యంగా ఈ కేసులో ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న ఈ ముగ్గురితో పాటు రాధాకిషన్ రావు కూడా అరెస్ట్ అయ్యారు. ఆ ముగ్గురిది ఒక ఎత్తైతే రాధాకిషన్ రావుది అయితే చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఈ కేసులో అక్రమాలు, అరాచకాలు, బెదిరింపులు, కిడ్నాప్లు, వ్యాపారస్తుల నుంచి పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేయటం, ఆ డబ్బును వీరికి అనుకూలంగా మార్చుకోవడం, ఇవన్నీ జరిగాయి. ఇటువంటి సందర్భంలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కాకుండా మరొక 2 కేసులు కూడా నమోదయ్యాయి. టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఒక కంపెనీ యజమానిని నిర్బంధించి షేర్లు బదలాయింపు, అలాగే మరొక వ్యక్తిని బెదిరించారని, ఇలా రకరకాల కేసులు నమోదవుతూ వస్తున్నాయి. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది మారింది. ఇలాంటి సందర్భంలో ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న ఈ ముగ్గురు కూడా తరచూ బెయిల్ పిటిషన్లు వేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా కోర్టు యాక్సెప్ట్ చేయట్ల. దీనికి సంబంధించి ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదనలు వినిపించేటువంటి సందర్భంలో ఈ ఫోన్ ట్యాపింగ్ దేశవ్యాప్తంగా ఒక సంచలనం కలిగించినటువంటి అంశం. ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ధ్వంసం చేశారు కాబట్టి వీరికి బెయిల్ ఇవ్వద్దు, బెయిల్ ఇస్తే రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ప్రధానమైనటువంటి అంశంగా న్యాయవాదులు వాదిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఏదో ఒక సాకుతో బెయిల్ పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది మనం చూడాలి. చాలా కీలకమైనటువంటి పరిణామాలు ఒక్కొక్కటిగా చోటు చేసుకుంటున్నాయి. ఎందుకనంటే ఫోన్ ట్యాపింగ్ అడ్డు పెట్టుకొని ఏ రకమైనటువంటి అరాచకాలకు, అక్రమాలకు, అవినీతి కార్యకలాపాలకు తెరలేపారనేది మనం చూసాం. ఇలాంటి సందర్భంలో తాజాగా దాదాపు 300 మందిని వరకు విచారించారు అధికారులు, పోలీసులు. ఈ కేసులో ఈ నలుగురితో పాటు మరికొంతమంది ఉన్నారు. ముఖ్యంగా ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ విభాగానికి చీఫ్గా అప్పుడు వ్యవహరించారు. ఇటువంటి సందర్భంలో కోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఆసక్తి కలిగిస్తున్నాయి. మీరు బెయిల్ పిటిషన్ వేసి మా సమయాన్ని వృధా చేయొద్దు, ఎంత ముఖ్యమైనటువంటి పరిణామము. దీనికి సంబంధించి సాక్షులను బెదిరిస్తారు బెయిల్ ఇస్తే అనేది కూడా ప్రధానంగా ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదించినటువంటి సందర్భం. ఇలాంటి క్రమంలో ఈ నలుగురు కూడా ఇప్పట్లో బెయిల్పై బయటకు వచ్చే పరిస్థితులు కనిపించట్లేదు అనేది మనం ప్రధానంగా చూడాలి. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది మారింది. ఎందుకనంటే మనం చూసాం, ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీ కింద డివైడ్ చేసుకొని వారి అక్రమాలకు తెరలేపారు. ఇలాంటి సందర్భంలో కొంతమంది తాజా మాజీ పోలీస్ అధికారులు కూడా ఈ కేసులో అరెస్టు కాబోతున్నారు అనేది కూడా బాగా వినిపిస్తుంది. తాజాగా కోర్టు చేసినటువంటి వ్యాఖ్యలైతే ఒక రకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది పోలీసు వర్గాల్లో.